ఎలిజబెత్తు యూదా ప్రజలు దేవుని సొత్తు. వీరు దేవుని యందు ఎంతో ఆసక్తి భక్తి గలవారు. ఇశ్రాయేలీలు ఆయన ప్రజలు, ఆయన వారికి దేవుడు కదా. అవును, మరి అబ్రహాము సంతానము కదా, వాగ్దాన జనాంగము కదా. సృష్టికర్త అయిన దేవుడు వీరికి దేవుడిగా తండ్రిగా ఉన్నాడు. దేవునికి స్తుతి చెల్లించదము. ఆలయమునకు పోయి దేవునికి ధూపం వేయుటకు వేలైనది. వస్తా. జకరియా భయపడుకుము, దేవుని వలన. జకరియా భయపడుకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెత్తు నీకు కుమారుని కనెను. అతనికి యోహాను అని పేరు పెట్టదవు. అతడు దేవుని దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమునైనను త్రాగకుండెను. ఇది ఎలా సాధ్యము? నేను ముసలివాడను కదా, నా భార్య బహుకాలమును గడిచినది. ఇది ఎలా సాధ్యము? నేను దేవుని సమ్ముఖమునందు నిలుచు గాబ్రియేలును, నీతో మాట్లాడుటకును సువార్తమానము నీకు తెలియజేయుటకును పంపబడితిని. మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనమై ఉందువు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఈ దీనురాలి దీనస్థితిని కటాక్షించుము. నిత్యము నీ సన్నిధానములో స్తుతించుటకు ఆరాధించుటకు ధన్యత మాకు కలుగజేయము ప్రభు. ఆమెన్. దయాప్రాక్తురాల నీకు శుభం, ప్రభు నీకు తోడే ఉండుగాక. ఈ శుభవచనం ఏమిటో? మరియా భయపడుకు, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టదవు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుననబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసమును ఆయనకిచ్చును. నేను పురుషుని ఎరగని దాన్ని, ఇది ఎలాగూ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకొచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుడు కుమారుడనబడును. మరియు నీ బంధువురాలైన ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్య మందు ఒక కుమారుని గర్భము ధరించినది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరార్థకం కానేరదు. ప్రభు దాసురాలుడు, నీ మాట చెప్పున నాకు జరుగును. వందనము. వందనము. ప్రభు నీకు తోడయుండునుగాక. ఆయన కృప నీ ఎడల నిరంతరము నిలుచునుగాక. ప్రభు తన బిడ్డను ఎన్నడూనూ మరువడు. వందనము. నీ వందనము వచ్చిన వినగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేశాను. ఏమి ఆశ్చర్యము! నా ప్రభు కృప దయ నా యందు ఉండుట వలన అంతయో నాకు శుభములే. తన దాసురాలను జ్ఞాపకం చేసుకున్నాడు. నా ప్రార్థనను విజ్ఞాపనలను వినను. క్షేమముగాను ఆరోగ్యముగాను ఉన్నారా? ప్రభు కార్యాలు బహు ఆశ్చర్య కార్యాలు. ఆయనకు అసాధ్యమైనది ఏదైనా కలదా? స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిందానము, నీ గర్భఫలము ఆశీర్వదింపబడను. నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట ఎంత భాగ్యము! నీ వందనము వచ్చిన వినగానే నా గర్భంలో శిశువు ఆనందంతో గంతులు వేసెను. నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది. ప్రభు తన దాసురాలి దీనస్థితిని కటాక్షించుము. నా ఆత్మ దేవుని యందు ఆనందించుచున్నది. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందరూ.
నజరేతు వాసైన మరియా గర్భవతియ, ఇది నమ్మశక్యం కాకున్నదే. ఇది నిజమైన ఎడల ఆమె కుటుంబానికి అవమానం తప్పదు, ఆమె కూడా అవమానమే. మరియా దేవుని కృపను మనుషుల దయను పొందిన దీనురాలు, బహుగనురాలు, భక్తిపరురాలు, తల్లిదండ్రుల చాటురాలు. ఇదేదో నా మనసునకు నా హృదయమునకు అగోచారంగా ఉన్నది. ఇది ఒక వింతగా కనబడుచున్నది. ఏది ఏమైనా ఆమెను ఆమె తల్లిదండ్రులను అవమానపరిచినచో మూర్ఖులైన యూదుడు ధర్మశాస్త్ర శిక్షను పాటించకపోయినా ఎదుటివారికి ధర్మశాస్త్ర శిక్ష విధించగలరు. ఆమెకు శిక్ష, ఆమెకు అవమానమా? లేదు లేదు, రహస్యముగా ఆమెను విడవనాటియే నా ధర్మం. ఇది దేవుని దృష్టికి న్యాయం. దావీదు కుమారుడైన యేసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడుకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టదవు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనెను, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టదవు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికినట్లు నెరవేరును. రా రా రా. దాసుని దూత చెప్పినట్లుగా పరిశుద్ధాలైన మరియను నా భార్యగా చేసుకొనేదను. ఇందు మూలంగా యాతి పెద్దనికంగా తెలియజేయటమనగా కైసర్ అగోస్తు ఆజ్ఞ ప్రకారం మీరు మీ ఊర్లోకి వెళ్ళి పెద్ద సంఖ్యలో మీ పేర్లు నమోదు చేయించుకోవాల్సిందిగా రాజాజ్ఞ. మీ పేర్లు పెద్ద సంఖ్యలో లేంచో రాజశిక్షక పాత్రలో ద్రోహో. నాదా, ఇంకెంత దూరము? కొంచెం దూరమే మరియా. నేను నడవలేను. కొంచెం దూరమే మరియా. అదిగో కనబడుచున్నదే బెత్లెహేం. అక్కడి వెళ్ళి అడుగుదాం, స్థలం దొరుకుద్దేమో. ఎంత దీనాతి దీనము, ఎంత దీనాతి దీనము, ఓ యేసయ్యా నీ జననమెంత దయనీయము. తలచుకుంటే నా గుండె తడబడి తరిగి కరిగి నీరగుచున్నది.
ఎవరండి ఇంట్లో? మీరెవరండి? మేము ప్రజా సంఖ్యను నమోదు కోరుకొచ్చాము. నా భార్య నిండు చూడాలి. కొంచెం మీ ఇంట్లో స్థలం ఉంటే ఇస్తారా? అయ్యో మీకు ఎంత కష్టం వచ్చింది. మా ఇంట్లో బంధువులు వచ్చి నిండిపోయారు. దయచేసి పక్కింటికి వెళ్ళి అడగండి. ఎవరండి ఇంట్లో? మీరెవరండి? మేము ప్రజా సంఖ్యను నమోదు కోరుకొచ్చాము. నా భార్య నిండు చూడాలి. కొంచెం మీ సత్రంలో స్థలం ఉంటే ఇస్తారా? మా ఇంట్లో అసలుకి స్థలమే లేదు. అయ్యో ఎంత కష్టం వచ్చిందో. మా ఇంట్లో స్థలమే లేదు. మా సత్రంతో పశువులతో ఇల్లు అంతా నిండిపోయింది. దయచేసి పక్కింటికి వెళ్ళండి, స్థలం దొరకచ్చు. ఎవరండి ఇంట్లో? మీరెవరండి? మేము ప్రజా సంఖ్య నమోదు కొరకు వచ్చాం. నా భార్య నిండు చూడాలి. కొంచెం మీ సత్రంలో స్థలం ఉంటే ఇస్తారా? అయ్యో మీకు ఎంత కష్టం వచ్చిందండి. మా ఇంట్లో స్థలమే లేదు. బంధువులతో అంతా నిండిపోయింది. కూర్చునేకే స్థలం లేదండి. అలా అనవాకండి. దయచూచి కొంచెం మీ ఇంట్లో స్థలం ఉంటే ఇస్తారా? మీకు అంత అభ్యంతరం లేకపోతే మా పశువుల పాకను మీ దాంట్లో ఉండొచ్చు. సరే అండి. మనవల్లోరా, ఓరే మనవల్లోరా, ఓరే మందని బాగా మేపుతున్నారా? ఓరే పెద్దోడా, చెప్పు. నీ మందని బాగా మేపుతున్నావా? నీకేంటంట? ఓ సరే సరేలేరు. సరే తాత. ఓరే చిన్నోడా, చెప్పు తాత. నీ మందని బాగా మేపుతున్నావా? మేపుతున్నాను తాత. నువ్వే ఇంతున్నావు, నీ మందని అట్ట మేపుతున్నావురా? పెట్టెంతున్నా కోత ఘనంగా ఉంటుంది తాత. అబ్బో సరే సరేలేరు. అరే సీమోనా, చెప్పు తాత. నీ మందని బాగా మేపుతున్నావా? బాగా మేపుతున్నాలే తాత. మేపేసరే గాని కడిపోయింది బాగా రుద్దేస్తున్నావు. అవ్వా ఉదయం పెట్టిన సద్దను ఇంకా దానికి తోడు మధ్యాహ్నం చేపల కూర. అబ్బో సరే సరేలేరు. అవ్వ నీ కొండలో వాడి సద్దన్నం పెట్టిందిగా. నా కొండ పైన కూడా పడిందా నీ కళ్ళు? అవ్వ తాత. అరే రూపేనా, చెప్పు తాత. నీ మందని బాగా మేపుతున్నావా? మేపుతున్నాను తాత. మేపేసరే గాని తలేంది బాగా రుద్దేస్తున్నావు. తాత ఒకరోజు గొర్రెల పక్కన పడుకున్నాను తాత. అప్పటి నుంచి ఒకటే దొరదు తాత. అబ్బో సరే సరేలేరు. అరే యాకోబు, చెప్పు తాత. నీ మందని బాగా మేపుతున్నావా? మేపుతున్నా తాత. మేపేసరే గాని మోకాలింది బాగా రుద్దేస్తున్నావు. పొద్దు నుంచి ఒకటే తలనొప్పి తాత. తలనొప్పి అయితే తల రుద్దాలు గాని మోకాలు రుద్దేస్తున్నావేంద్రా? మా అమ్మ బుర్ర మోకాళ్ళని చెప్పింది తాత. ఒరే మనం ఎంతమంది అన్నా ఒకసారి లెక్కేరా. నలుగురు. ఒరే మీ అమ్మ నిజమే చెప్పింది, నీకు మోకాల్లోనే ఉంది బొర్ర. సరే సరేలే తాత. ఒరే బుల్లి, చెప్పు తాత. ఓ నీ మందని బాగా మేపుతున్నావా? మేపుతున్నాను తాత. అబ్బో సరే సరేలేరు. ఒరే మనవల్లారా, చెప్పు తాత. బాగా చలి పుడుతుందిరా. అవు తాత. ఒరే సీమోనా, చెప్పు తాత. బాగా చలి పుడుతుంది, కొన్ని కట్టు పొలాలు ఎరకరా పోరా. సరే తాత. కూర్చోండి రా మనవాళ్ళారా. చిన్న చిన్న మంటేసి చలి మంట పోగు చేసి, చిన్న చిన్న మంటేసి చలి మంట పోగు చేసి, ఏ దిక్కు పోదాం రా పెద్దోడా, ఏ దిక్కు పోదాం రా చిన్నోడా. చిన్న చిన్న మంటేసి చలి మంట పోగు చేసి, చిన్న చిన్న మంటేసి చలి మంట పోగు చేసి, ఏ దిక్కు పోదాం రా యాకోబు, ఏ దిక్కు పోదాంరా రూబేను. చిన్న చిన్న మంటేసి చలి మంట పొగ చేసి, చిన్న చిన్న మంటేసి చలి మంట పొగ చేసి, ఏ దిక్కు పోదాంరా బుల్లి, ఏ దిక్కు పోదాంరా సీమోను. చిన్న చిన్న మంటేసి చలి మంట పొగ చేసి, చిన్న చిన్న మంటేసి చలి మంట పొగ చేసి. తాతో నన్ను చూసి సింహం పరిగెత్తింది తాతో. అందుకే
జాగ్రత్తగా కుసా తాతో నన్ను చూసి పులి వరిగిత్తింది తాతో కుసా. అరే సీమోను, కట్టపుల్లలు ఆరిపోల్సి వస్తున్నాయి కానీ కొన్ని కట్టపుల్లలు ఎరకరా పోరా. వచ్చేదేమిటి చూడన్నా, నిచ్చెన గబగబ దిగుతుంది, నా కాళ్ళు చేతులు గడగడలాడెను. దెయ్యం దెయ్యం. గొల్లలారా భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవార్త నేను మీకు కలగజేయుచున్నాను. దావీదు పట్నమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాను, ఈయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దానికి ఇవే మీకు ఆనవాలు. ఒక శిశువు పొట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పనుకొని ఉండుట మీరు చూచెదరు. లేయన్రా మనవల్లారా, దెయ్యం కాదురా దేవదూత మన కొరకు రక్షకుడు పుట్టాడంట్రా. తాత దేవదూత రంగాల్నే వెలుగు బలి వచ్చింది తాత, మన కొరకు రక్షకుడు పుట్టాడంట. తాత మన కొరకు రక్షకుడు పుట్టాడంట. తాతో మన కొరకు రక్షకుడు పుట్టాడంట. తాతో తాతో మన కొరకు రక్షకులు పుట్టారంట. ఒరే పెద్దోడా, రక్షకులు కాదురా రక్షకుడు. తాత ఈ ఆనంద సమయంలో ఒక చిన్న తాత. సరేలేరా యాకోబు. బైబిల్ పట్టుకుంటా ఏలో 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 అంటూ చాలే పొంగేనండి హైలస, దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరువాడే సంగీతాలే పాడాలండి హైలస. అంధకారాన్ని తొలగించే మహనీయుడు పుట్టినాడండి యేసయ్య మన దేవుడు. నిన్నే కోరి నిన్నే చేరి ఇట్టా రక్షించవచ్చాడు పరమాత్ముడు. ఏలో 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 అంటూ వచ్చారండి గొల్లలు, సంతోషాలే పొంగేనండి హైలస. దారే చూపే దేవుడొచ్చే ఉల్లాసంగా ఊరు వాడే సంగీతాలే పాడాలండి. అదుగో ఆ తారని చూడండి, అన్ని తారల కంటేను అది ప్రకాశముగా కనబడుచున్నది. ఏమిటి ఆ గొప్ప వింత తార బహుగా ప్రకాశించుచున్నది? ఇది ఏదో ఒక మహత్కరమైన సందేశాన్ని కనబరిచే తారలా ఉన్నది. కళ్ళు జిగిజిగేలమంటూ ఆ తార కనబడుచున్నది. మనం మన గ్రంథాలను పరిశీలించి ఆ తార యొక్క సూచనను కనుగొన్నాం. ఆహా, ఏమిటి ఆశ్చర్యము! ఆ తార బహుగా ప్రకాశించుచున్నది. ఆకాశమంతటా ఆ తార బహుగా ప్రకాశించుచున్నది. యూదుల రాజు జననము గురించి మన గ్రంథంలో స్పష్టముగా రాయబడి ఉన్నది.
పోయి మనము యూదుల రాజును చూచి దర్శించి మ్రొక్కి కానుకలు సమర్పించి మన జీవితాలను సార్థకం చేసుకుందాము. పదండి పోదాం. రాజాతి రాజా రాజా మాతాండ శ్రీ శ్రీ ఏ రోజు మహారాజు వచ్చేస్తున్నారు. చెప్పురా. కైసోరు ఆగోస్తు చక్రవర్తి నా వీర శౌర్య పరాక్రమణను చూచి యూదా దేశమునకు రాజుగా నియమించి ఉన్నారు. నా కండబలం, నా శక్తి, నా వీరత్వం ఎవరు నాకు పోటీ, ఎవరు నాకు సాటి. నా యందు ప్రేమ, జాలి, దయ ఇనుటే గాని నా యందు కలవా. ఎదురు లేని అధికారం చూపించదా. నా యందు ప్రేమ, జాలి, దయ ఇనుటే కానీ నా యందు కలవా. మహామంత్రి ప్రభు, మన రాజ్యంలో విశేషాలు ఏమిటి? ప్రభు, మన రాజ్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో భయభక్తులతో ఉన్నారు ప్రభు. ఏమిటో ఈ దినమున అన్ని శుభవచనాలు వినపడుతున్నాయి. వెంటనే నాట్యమునకు ఏర్పాటు చేయండి. ఎవరక్కడ రారా? మా ప్రభు, వెంటనే వెళ్ళి అంతఃపుర నాట్యగత్తెను ప్రవేశపెట్టము. మా ప్రభు. పదం పణిందే పణిందే
சுமந்து சோர்ந்திருந்தால் இளைப்பாற்றி தந்திடுவேன் என்றாயே. சுமைகள் நான் சுமந்து சோர்ந்திருந்தால் இளைப்பாற்றி தந்திடுவேன் என்றாயே. கொடியுடன் இணைந்த கிளைத்தானே என்னாலும் சுவை மிகுந்த கனிகள் தரும். கொடியுடன் இணைந்த கிளைத்தானே என்னாலும் சுவை மிகுந்த கனிகள் தரும். உன்னையே பிரிந்து வாழ்ந்திடும் கிளை தீயதில் விழுந்து தானழியும். உன்னையே பிரிந்து வாழ்ந்திடும் கிளை தீயதில் விழுந்து தானழியும். முள்ள மகிழ நெஞ்சம் நிறைய முந்தன் அன்பு என்னில் வளர. உள்ள மகிழ நெஞ்சம் நிறைய முந்தன் அன்பு என்னில் வளர. அனுதினம் அருள்மழை பொழிவாயே. இசையே உன் பதம் பணிந்தேன். இசையே உன் பதம் பணிந்தேன். ஏழு ஸ்வரங்களுக்குள் வாழும் உந்தன் உயிர் இயேசு என்னும் திருநாமமாகி நிற்கும். இசையே உன் பதம் பணிந்தேன். இசையே உன் பதம் பணிந்தேன். இசையே இசையே இசையே. ఎంత ఆనందంగా ఉన్నది, అంత ఆనందపడిచితిరి మమ్మల్ని. చాలా సంతోషంగా ఉన్నది. హ, 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 హ. ప్రభు ఎవరో తూర్పు దేశ జ్ఞానులంట మన ద్వారా వేచేస్తున్నది. వెంటనే ప్రవేశపెట్టు. జయము జయము ఏ రోజు మహారాజు చిరకారం జీవించును గాక. మహాజ్వాలగా ప్రకాశించు తారను చూచి దివ్యమంతా ఆనంద సూచనతో కనబరుచున్నది ప్రభు. ఎవరు మీరు? ఏ దేశం నుంచి వచ్చితిరి? మీ రాకకు కారణం ఏమిటి? ప్రభు మేము తూర్పు దేశపు జ్ఞానులం. తూర్పు దేశం జ్ఞానుల, దుష్టుల, దుర్మార్గుల? సరిగా మాకు తెలపండి. దుష్టులము కాము, దుర్మార్గులము కాము, ఖగోళ శాస్త్రజ్ఞులం, జ్ఞానులం. ఓ తూర్పు దేశపు జ్ఞానుల, ఊరకనే రారు కదా జ్ఞానులు. మీ రాకకు కారణం ఏమిటి? ప్రభు మా ఖగోళ శాస్త్రమును పరిశీలించడం మీద మేము మీ దగ్గరికి వచ్చి వచ్చింది. ఆకాశమంతటా దేవదివ్యము ఆచరించున్నది ప్రభు. మిమ్మలను ఆరాధించుతుంది ప్రభు. యూదులకు రాజా, మహామంత్రి, వెంటనే శాస్త్రులను, ఖగోళ శాస్త్రజ్ఞులను ప్రవేశపెట్టుము. ఎవరక్కడ? శాస్త్రులను, ప్రధాన యాజకులను ప్రవేశపెట్టుము. జయము జయము ఏ రోజు మహారాజు చిరకాలం జయించిన గాక.
వీళ్ళు శాస్త్రులు, ఖగోళ శాస్త్రజ్ఞులు, సత్యమే చెప్పగలరు. ప్రభు, ఆందోళన చెందకండి ప్రభు, సత్యమే చెబుతును ప్రభు. ఆ సత్యం ఏమిటో తెలుసా? యూదుల రాజుగా పుట్టి ఉన్నాడంట. మీ లేఖను మీరు పరిశీలించి మాకు తెలపండి. ప్రభు, ఇలాగ రాయబడి ఉన్నది. ప్రభు గ్రంథంలో ఇలాగ రాయబడి ఉన్నది. యోదయ దేశపు బెట్లహేమ, నీవు యోధా ప్రధానములలో ఎంత మాత్రమును అల్పమైన వానివి కావు. ఇశ్రాయేలును ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది. ప్రభువా, మీరు సత్యమునే చెప్పితిరి. మీ లేఖనములు వాళ్ళ ఖగోళ శాస్త్రజ్ఞులు సత్యమే బయలుపరిచి ఇంకా మీరు వెళ్ళచ్చు. తూర్పు దేశం జ్ఞానులారా, మీరు బహుధైర్యవంతులు, సత్యవంతులు, అందుకే మీరు మమ్మల్ని కలిసి ఉన్నారు. మీరు వెళ్ళి ఆ శిశువుని చూసి పూజించి మీ కానుకలు సమర్పించి మాకు తెలపండి. మేము ఆ శిశువుని దర్శించుతాము. ఇంకా మీరు వెళ్ళొచ్చు. జయము 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 జయము. హేరోదు మహారాజు చిరకాలం జీవించుడుగాక. మహామంత్రి, వింటివి కదా, యూదుల రాజుగా పుట్టి ఉన్నాడంట. అవునా ప్రభు? మన రాజ్యంలో పుట్టిన శిశువు మొదలుకొని 5 సంవత్సరాల శిశువు వరకు వధించండి. ఇది రాజ్యాజ్ఞాన్ని తెలపండి. ఎవరక్కడ? పుట్టిన శిశువు మొదలుకొని 5 సంవత్సరాల శిశువు వరకు అందరినీ వధించండి. ప్రభు, దేవుని కొరకున్నది గొరిపిల్ల. దేవుని కొరకు నాదొక మంద పిల్ల. దేవుని కొరకు నాదొక మేక పిల్ల. దేవుడు కోరుకున్నది ఒక గొర్రె పిల్ల. దేవుని కోరుకున్నది ఒక పొట్టేలు పిల్ల. దేవుడి కొరకు నేను బంగారం సమర్పిస్తున్నాను. దేవుని కొరకు నేను సాంబ్రాణి సమర్పిస్తున్నాను. దేవుని కొరకు నేను బోళం సమర్పిస్తున్నాను.